సిగరెట్ సప్లై చేసే వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 4 సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. జైల్ వార్డెన్ శ్రీకాంత్, కానిస్టేబుల్ అమర్నాథ్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. సిగరెట్లు తరలిస్తున్న వారిని రోడ్డుపై అడ్డగించి గంజాయి తరలిస్తున్నారని బ్లాక్మెయిల్ కి పాల్పడ్డారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడగా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ 2 ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 మెంబర్స్ గ్యాంగ్ ఇది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసినారు. అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొల్లారంలో ఉంది, ఐడియా బొల్లారంలో. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు బయలుదేరుతూ అవి తీసుకుని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి ముందరికి వెళ్తుంటారు ఏరియాలోకి, వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఆపుతారు. అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది, కింద ప్యాంట్ యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది, కాకి ప్యాంట్ వేసుకుంటారు ఇద్దరు, పైన షర్ట్ ఉండదు, అంటే యూనిఫామ్ షర్ట్ ఉండదు. వాళ్ళు ఆపడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళము, మేము మిమ్మల్ని చెక్ చేయాలి, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, గాంజా ఉన్నాయి, సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు, మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు వాళ్ళం అని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెటీరియల్ అంతా దించుతారు. వాళ్ళకి ఇందాక బ్యాగ్స్ చూసిన కాబట్టి బ్యాగ్స్ ఆ జిప్ లో ఉంటాయి, అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చెక్ చేసినట్టుగా చేసి మేము తీసుకెళ్లి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు. ఇది నువ్వు కేసు అయితే నువ్వు జైలుకు పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాళ్ళు మిస్లీడ్ చేస్తారు. చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళ మీద ఇప్పటికీ 5 పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసులో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ 2021 అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయినారు, వీళ్ళు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళు ఏం మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ అఫెన్స్ ఇంకా చేస్తున్నారు. ఈ రోజు మా